సోషల్ మీడియాలో చాలా వినూత్నమైన కార్యక్రమాలు వస్తాయి. అందులో వేరు, రాజకీయం వేరు. రాజకీయంలో వాస్తవంగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నేను ఇప్పటివరకు సోషల్ మీడియాలో బాగా వాడతా కానీ చూడలేదు, కానీ చూసిన ఈసారి బండి సంజయ్ గారిపై ఏమని బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని బొక్కితే ఆయన ఎంటికలు ఊడిపోతున్నాయని చెప్పిండు. ఇది ఎంతవరకు నిజం? అది చాలా తప్పు కదా ఇట్లాంటి మాటలు మాట్లాడితే. నిజంగా చాలా తప్పు. నేను ఆ వీడియో చూస్తే చాలా బాధపడ్డా. మాకు ప్రతిపక్ష పార్టీ కానీ మేము కరీంనగర్ ప్రాంతం వాసులం, కరీంనగర్ పట్టణ వాసులం కనుక నాకు చాలా ఇది బాధ అనిపించింది. ఎందుకంటే సరే అది ఒక అంతకు వదిలిపెడదాం. ఊకే బండి సంజయ్ అన్న గురించే పొగుడుతుండు ఆనందన్న అని చాలామంది అనుకుంటారు. లక్షలు ఇచ్చిర్రు, కోట్లు ఇచ్చిర్రు అని అనుకుంటారు. మళ్ళీ జనాలు కూడా అట్లా అనుకుంటారు, ప్రజలు కూడా కొంతమంది అట్లా అనుకుంటారు, కొంతమంది ఇట్లా అనుకుంటారు. కానీ సరే ఆ విషయం పక్కకెడదాము. అట్లా అనుడైతే కౌశిక్ రెడ్డి చాలా తప్పు. డ్రగ్స్ వాడితేనే ఇంటికి లూసిపోతాయని తప్పు. మరి డ్రగ్స్ వాడిన వాళ్ళు మీ ఎమ్మెల్యేలకు మొత్తం చూడండి, కరీంనగర్ జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళ గుండు చూడండి, గుండు మీద మరి వాళ్ళందరూ డ్రగ్స్ వాడినరా? నువ్వు అదే మాట వాళ్ళందరికీ అన్నం అనుకో, ఆ ఎమ్మెల్యేల కొడుకులు, ఎమ్మెల్యేల పిల్లలు, ఎమ్మెల్యేల తల్లిదండ్రులు అందరు కలిసి ఆ చెప్పులు, సీపులు, టమాటోలు కొడుతారు. అసలు ఇంకా నేను కొట్టలే, అదృష్టవంతుని. ఎందుకంటే నువ్వు గతంలో చిన్నగా ఉన్నప్పుడు ఐపీఎల్లో ఆడినావు, మీ ఇంటికి వచ్చినాం, వార్తలు రాసినాం, పోయినాం. ఆ బాధ్యతతోటే చెప్తున్నా. సరే నువ్వు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ గుండె ఆగిపోతుంది, ఈ గుండె ఇక ఉండదు, ఈ గుండె ఇక రాదు, ఇక మీరు నన్ను కాపాడాలి అన్నప్పుడు చాలా బాధ అనిపించి అందరికీ మెసేజ్ కొట్టినాం వెయ్యి అని మానవత దృక్పథంతో ఒక పార్టీలో ఉండి కూడా. సరే అది పక్కకెడదాం. రెండో విషయం ఏంటంటే అసలు కౌశిక్ రెడ్డి మీద దాడి చేసారంటే ఉన్న పేపర్లు అన్నీ వెతికిన ఒక్కదానిలో కౌశిక్ రెడ్డి ముఖం కనబడతలేదు, కౌశిక్ రెడ్డి మీద దాడి చేసినట్టు కనబడతలేదు. అసలు చూసే వరకు కౌశిక్ రెడ్డి కారు మీద, ఎందుకంటే ఆ కోపానికి కారు మీద ప్రతీకారం తీసుకున్నది అది సరే కొంచెం నయమే. ఎందుకంటే నీకు భయం ఉండాలి, వీళ్ళకి కూడా భక్తి ఉండాలి. నీకు భయం ఉండాలి, వీళ్ళకి భక్తి ఉండాలి. కానీ నీ మీద దాడి జరగలేదు కాబట్టి, నీ మీద దాడి జరిగితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ మీద దాడి జరగలేదు కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నామని మేము చెప్తాము. ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కానీ సమస్యలు సమరసంగా పరిష్కారం చేసుకోవాలి, కానీ దాడి చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా అని అందుము. కానీ నీ మీద దాడి జరగలే. ఎందుకంటే కారు మీద జరిగింది, కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, అద్దాలు వాళ్ళు కొట్టినా అద్దాలు వస్తాయి, కారును పొట్టు చేసినా పొట్టు వస్తుంది. దానికి పాపం పోలీసు అధికారులు చాకచక్యంగా మరి నిన్ను అడ్డుకున్నారు. చాలా అదృష్టం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమకు ఓర్చారంటే చాలామంది అడ్డుకొని పక్క జరిగారు. ఎందుకంటే శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు చాలా బ్రహ్మాండంగా, అదృష్టంగా మరి దిష్టంగా పనిచేస్తారు. మన అదృష్టం అట్లా. ఇది ఒక సబ్జెక్టు. అయితే నువ్వు ఇట్లా మాట్లాడితే ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలేమో మంచిగా హాయిగా ఇంట్లో ఉంటారు, నీకెందుకయ్యా మరి ఇవన్నీ ఎందుకు రెచ్చగొట్టే పనులు చేస్తున్నావు? అక్కడ మరి ఆయన కూడా రెచ్చగొట్టావు. అక్కడ యూత్ ఉంటాడు, ఏది మన అక్కడ హుజరాబాద్లో ఒడితల ప్రణవ్ ఆయన ఉంటాడు. మరి ఆయన కూడా రెచ్చగొట్టావు. యూత్ నీ లెక్కనే ఒకరికొకరు కొట్లాడుకోవాలి. మరి వాడు మామూలు ఉండడు. ఎందుకంటే మీరు అందరితో యూత్ తోటి కొట్లాడ పెట్టుకోడు, ఇవన్నీ చేసుడు ఎందుకు అనవసరంగా? నీ హుజరాబాద్కు సంబంధించిన విషయంలో నువ్వు మాట్లాడు. నువ్వు మళ్ళీ వచ్చి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో, గవర్నమెంట్ కార్యాలయంలో ప్రతిపక్ష నాయకులను తిట్టడం మంచిది కాదు. గవర్నమెంట్ కార్యాలయంలో ఏం చేయాలంటే, ఏ ఎమ్మెల్యేలైనా ఏదైనా కానీ అందులో కార్యాలయానికి వెళ్తే, ఎమ్మెల్యే గట్టించిన కార్యాలయానికి వెళ్తే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయని వాటి గురించి చెప్పాలి. ప్రజలు ఏ విధంగా అయితే ఉపయోగించుకోవాలని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మీరందరూ ఎక్కడైతే ఉన్నారో వాటి గురించి మనం ఆ సంక్షేమ ఫలాలు మనకు అందే విధంగా చూసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చేస్తున్నారు, ఇంకా మేము చేపిస్తాం, మేము ఇంకా జిల్లాకు రావాల్సిన నిధులు ఇంకా తీసుకొస్తామని చెప్పి ఇది మాట్లాడలే. ఇవన్నీ పక్కకు పెట్టి ఇవన్నీ తుంగల దొక్కి ఇవన్నీ ఇష్టానుసారంగా ఆయన తంబాకు తింటేనే గుండె ఇంటికి కలిసిపోయినాయి అవి ఇవి అని చెప్పుడు ఇవని చెప్తే ఏదైతే చాలా నోటి దురద, బాగా నీకే దురద బాగున్నది. మరి మాలాంటి ఉద్యమకారులకు ఎంత దురద ఉండాలి చెప్పు?
కనుక అది మానుకోవాలి. కానీ నీ మీద నీ కారు మీద దాడి జరిగింది కొంచెం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అలాంటి సమాజంలో జరగకూడదు. కాకపోతే ఖండిస్తున్నాం. ఎందుకంటే నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకుంటేనే బాగుంటుంది. అదుపులో పెట్టుకుపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు అంత యువత చూసినావా తమిళనాడులో ఎట్లా వేసినాడు, తమిళనాడులో ఎట్లా వేసినా తెలుసు కదా. మరి అది నేర్చుకోరి. ఓ సోషల్ మీడియా రాదు, మీకు డ్యాన్సులు రాదు, ఒక యాక్టింగ్ రాదు, ఓ మాటలతో రాదు, ఏమైనా దోపిడీ దొంగతనాలు మాట్లాడు మోసాలు చేసుడు ఇవైతే మస్తు నెంబర్ 1. ఇవన్నీ మానుకోరి. విజయ్ చూసినావా ఎంత కష్టపడి పైకి వచ్చాడో. ఇప్పుడు సీఎం అవుతుండు, తమిళనాడు సీఎం. అట్లా చూసి నేర్చుకోరు యువత. అక్కడ ఖర్చు పెట్టలేదు, ఇక్కడ విపరీతంగా ఖర్చులు డబ్బులు. ఎంత డబ్బు సంపాదిస్తే అంత పెద్ద ఎమ్మెల్యే. ఇక్కడ లాస్ట్కి పోయేది ఎక్కడ బొందలగడికే కదా. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక అనాలిసిస్ మెంబర్గా ఏదంటే సమాజంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి చూసుకోవాలి. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవాలి. అది ఉండాలి. కానీ లేనిపోని ఆరోపణలు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అక్కడెక్కడ చేయకూడదు. అది చాలా పొరపాటు. సరే అది పోదాం. ఇప్పుడు బంధులు పెట్టారు. బస్సు బంధు ఇది బంధు అని పెట్టారు నీకోసం. అంటే బస్సు బంద్ అంటే బస్సులు ఏవి మొత్తం యథావిధిగా ఎక్కడ పడితే అక్కడనే ఇచ్చలు వెగి నడుస్తున్నాయి. మీకు తెలిసిందా తెలంగాణ ఆనందం ఉన్నప్పుడు బస్సులు బంద్ ఉన్నాయా నడిచినాయా? తెలంగాణ చౌక్ ఒక్క బస్సు వేయినా మొత్తం పగలకూడదు. మీరు ఏం చేసారు? బస్సులు ఎత్తలేవు, బస్సులు బంద్ అని మీరు ఎత్తలేరు. మీరే ఇంట్లో బంద్ ఉన్నారు, రోడ్ల మీదకి బంద్ చేసారు. బస్సులు బంద్ లేవు, బస్సులు నడుస్తున్నాయి, మీరే బంద్ ఉన్నారు. అంటే ఎట్లనే పోలీసు వాళ్ళు ఎట్లనే అరెస్ట్ చేస్తారు? మేము ఇంటికాడ ఉండండి, మేము ఇంటికాడ ఉన్నాం, మాకు రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, హౌస్ అరెస్ట్ చేయండి అని చెప్పుకున్నారు కావచ్చు. అందుకే ఇంట్లోనే అనుకున్నారు. అంతే, అదే ఉంటుంది. ఏదైనా బంద్ అంటే బంద్ 10 మందికి రోడ్డు మీదకి రావాలి, మాట్లాడాలి, చెప్పాలి, శాంతియుతంగా చేసుకోవాలి. శాంతియుతం లేదు, చర్చలు లేదు. అందుకే మీకు తెలిసింది కదా తెలంగాణ ఆనందన్న ఎక్కడ ఉంటే అక్కడ బంద్ ఉండాలి, ఏడ ఉంటే ఆడ బంద్ ఉండాలి, ఎక్కడ ఉంటే అది బంద్ ఉండాలి. ఇప్పుడు నేను లేని లోటు మీకు తెలిసింది కదా. మేము లేకుండా మీతో ఏమవుతుందా అంటే బిడ్డ ఒక్క ఫోన్ చేస్తే వందల మంది వచ్చి ధర్నా చేస్తుంటారు, రాష్ట్రంలోకి వేస్తుంటారు. మరి మీరేం చేస్తారు? ఒక్క ఫోన్లో బొత్తు ఏది లేదు. ఏది లేదు. ఇంకా బంధుకన్నా సహకరించద్దా? తెలంగాణ ఉద్యమం అంటే ఇంత స్పిరిట్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఏమైనా పిర్రలు పెంచురు, బొర్రలు పెంచురు, మస్తు తింటారు, పంటారు, గంతే ఉద్యమం అంటే. మాకేమో లోపల రగులుతుంది తెలంగాణ ఉద్యమం అయ్యో ఇట్లా జరిగితే బంధుకు ఎప్పుడు సహకరించాలని. మా ఇంట్లో వాళ్ళు అంటారు బంద్ ఉందట కదా, నువ్వు పోయి ఉండవంటే మేమెందుకు బందే? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేనెందుకు పోతా? నేను నాకేం పని? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధైర్యంగా మా ప్రభుత్వం మంచిగా సక్రమంగా పనిచేస్తుంది, మా మంత్రి పొన్నం ప్రభాకర్ మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు, హుస్నాబాద్ అద్భుతంగా డెవలప్మెంట్ చేసిండు, మంత్రి శ్రీధర్ బాబు మంత్రిలో చేసుకుంటాడు, అలా వడ్డు లక్ష్మణ్కు అక్కడ చేసుకుంటారు, ఏ జిల్లాకు మంత్రులు ఆ జిల్లా చేసుకుంటారు, ఏ జిల్లా ఎమ్మెల్యేలు అక్కడ చేసుకుంటారు, మా మానకోడూరు ఎమ్మెల్యే అక్కడ మంచిగా అద్భుతంగా చేసుకుంటాడు, మా వెమ్లవాడ సాదిసీనని అక్కడ చేసుకుంటాడు. వీళ్ళందరూ డెవలప్మెంట్ చేసుకోగా ఇంత అద్భుతంగా చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులకు మనకు సహకరించాలి తప్ప చెడు చేయొద్దు. ఇక వీళ్ళందరూ మరి ఎట్లా కట్టుకొని వస్తారో ఎట్లా పోతారో, ఆన్నో గానో 10 మంది కలిసి అన్నం ఇంత ధర చేసినట్టు అరెస్ట్ చేసినట్టు పాడుగారి ఇజ్జత్ కన్నా మానం పోతుంది, నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది. తెలంగాణ ఆనందన్న కరీంనగర్లో ఉండి కూడా ఈ ధర్నాకు సక్సెస్ లేదు, ఈ సక్సెస్ లేదంటే అరే నేను మీ ధర్నాకు రాను, మీ రాష్ట్రంలోకి రాను, ఎందుకంటే నాకు ఏ పదవి లేదు కాబట్టి నేను రాను. అప్పుడు పదవి ఇవ్వలేదే, పదవి రాలే. అదే ఏదైనా పదవి ఇస్తే ఇప్పుడు ఊరుకుంటున్నా, ఇంట్లోకి నుంచి ఇట్లా లేపుకత్తు బయటకు రాని. మీరు 2-3 గాజులు వేసుకొని మంచిగా ఊరుకుని పండుకోరి, నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. ప్రతిపక్షంలో పార్టీలో ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే ఉద్యమం స్పిరిట్ ఇల్లు ఉంటుంది, సత్యం ఒకటేసారి సత్యం. నీలాగా లుచ్చ పనులు చేసి లంగ పనులు చేసి లపాకొర్లు పని చేసి రావు, అట్లా రాని ఒకటేసారి ధైర్యం అట్లా అది ఉండాలి. ఏం సంపాదన చేసి ఏం చేస్తావురా? ఎవరికైనా ఇస్తున్నావా? ఎవరికైనా సాయం చేస్తున్నావా? గుండెపడి వస్తుంది, గుట్టుకమని చచ్చిపోతావు. ఎందుకు మీకు ఇవన్నీ? ప్రజాశిక్షణలో ఉండి ప్రజా పనులు చేయండి, ప్రజలకు మంచిగా చూసుకోండి, ప్రజలకు కాపాడండి, ప్రజలను సేవ చేయండి. అయిపోయింది, ఇక వయసు అయిపోతుంది, ఇంకేమున్నది అలా వయసు అయిపోతుంది, ఇంకేమున్నది అలా. ఇక మీరు చేసేదే ఉంది, మాకు ఇచ్చేదేముంది. బండి సంజయ్ కోసం కారు మీద దాడి చేస్తే ఈరోజు మొత్తం బస్సులు పెడతాయి. ఇంత బస్సులు చేస్తే ఇందులో ఎంత నష్టం తెలుసా? పోయిన అది పెద్ద ఏదో దేశానికి ఉద్ధరించినది కాదు, ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు కాదు. ఇప్పుడు ఇదంతా ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? బంధు అంటే వ్యాపారం బంద్ అవుతుంది, షాపులు బంద్ అవుతాయి, ఇది బంద్ అవుతుంది, బస్సులు బంద్ అవుతాయి, ఇవి బంద్ అవుతాయి. ఒకవేళ ఆడపదడప గ్రామీణ ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఏదైనా పనులు ఉంటే కూడా అవి ఆగిపోతాయి మీరు పిలుపు చెప్తే. కానీ ఇప్పుడు ఏవి ఆగులు లేదు, ఏవి పీకులు లేదు, ఏం చేసలేదు. ఎక్కడే బస్సులు అక్కడే నడుతున్నాయి, అక్కడ నేను తెలంగాణ చౌక్ ఇప్పుడు వచ్చి చూసినా మొత్తం ఏమని లేరు. ఇక
అక్కడిక్కడ ఉండేందుకు అని ఇక అక్కడ బాగా మంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఇక మళ్ళీ ఇటెందుకు వచ్చినావు అటెందుకు వచ్చినావు అడుగుతారు నన్ను తప్పకుండా. అందుకనే ఇక ఒకడు ఊకుండి ఇక మంచి విషయాలు చెప్తున్నా. ఇక గుర్తుపెట్టుకోరు, మీడియాలు రాగానే మొత్తం రెచ్చిపోతారు కదా. మీడియాలు రాగానే మొత్తం రెచ్చిపోయి ఇట్లా ఇట్లా ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. ఏం ఖబర్దార్ బొచ్చు. ఇక్కడ తెలంగాణ చౌక్లో ధర్నా చేయరు, రాష్ట్రంలోకి చేయరు. ఈపులన్నీ వలగొట్టుకోరి. నేను వలగొట్టుకోలేదా? నా ఈపులు చూస్తుందా? నేను దెబ్బలు దాకలే, మీరు కూడా వలగొట్టుకోరి. అప్పుడు ధర్నా చేస్తారు. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా తింటారు మేస్తారు. ఆ కేటీఆర్ పంపుతారు, తింటారు మేస్తారు, పంటారు. ఇవ్వరు ఏమని లేదు. ఏమనంటే మరి ప్రతిపక్షం కదా, ఏం పని లేదు మమ్మల్ని రేవంత్ రెడ్డి మన పనులు ఏనిస్తుందా అంటారు. రేవంత్ రెడ్డి అంటేనే చాలా అద్భుతంగా పనిచేస్తుండు, అపూర్వంగా పనిచేస్తుండు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు. అలాంటి వారికి సహకరించుర్రి. సమాజంలో మీకు హక్కుంది రైట్స్ చేసుకోవడానికి, ఆ చేసుకుని కూడా తక్కువలేదే. అదే నేనే ఉంటానా ఒక్కొక్కరిని చింపి వదిలిపెడతావు ధర్నాలు, రాస్తారోకలు. అర్థమైందా? అదే తెలంగాణ ఆనందన్న. ఏందిరా చచ్చిపోతే డబ్బు సంపాదిస్తే ఏం పని ఉందిరా? లాస్ట్కు చచ్చిపోతావు కాదరా, చచ్చిపోవడే కాదరా, వేరే ఉద్దేశమే లేదు. వయసు మెల్లమెల్లగా క్రమక్రమంగా తగ్గుతుంది, పెరుగుతలేదు. నువ్వు అనుకుంటున్నావు మస్తున్నా బంచదు గుద్ద కింద కార్లు ఉన్నాయి ఇట్లా అట్లా అని తిరుగుతున్నావు. కానీ వాళ్ళు లాస్ట్కు గుండె పడితే గుడ్కరం అవుతారు బిడ్డ. అందుకే సామాజిక సేవా కార్యక్రమాలు చేయి, ప్రజలకు మంచి పనులు చేయి. అదే తెలంగాణ ఆనంద్ స్పిరిట్. ఒక్కటి సంఘం కాదురా, 100 నిజాలు ఉండలే నా వాళ్ళు మొత్తం చుట్టుపక్కల తమ్ముళ్ళు. ఇంకా నువ్వేం చేసేది ఉంది? చుట్టుపక్కల నిజాలు ఉన్నోళ్ళే నా తమ్ముళ్ళు మొత్తం. ఆనందం అంటే తెలుసా తెలుసా? ఫస్ట్ నాతోటే ఉద్యమ పునాదులు వాళ్ళందరూ. ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్నారు, మస్తు పెద్ద పెద్ద లీడర్ అయ్యారు. నా తమ్ముళ్ళు ఎప్పుడైనా గ్రేటు. వాళ్ళను ఒక్కొన్ని తప్పు చూసినా కానీ మిరపకాయ పెడతా. నా తమ్ముళ్ళను ఎవడన్నా తక్కువ చూస్తే మిరపకాయలు పెడతా వాళ్ళకు, నా తమ్ముళ్ళను తక్కువ చూస్తే. అంత స్పిరిటు. సత్తే ఒకసారి సర్దాము, పోయేటప్పుడు ఒకసారి పోతాం. ఎందుకు ఇవన్నీ లొల్లీలు, మీకు మాకు కొట్లాటలు లొల్లీలు? అందుకే ప్రభుత్వాన్ని సహకరించండి, ప్రభుత్వం మంచిగా ఉండండి, సామాజిక సేవా కార్యక్రమాలు చేయండి, అన్ని విషయాల్లో మంచిగా స్పందన ఉండండి. మీరు కూడా యథావిధిగానే బస్సులు తిరుగుతున్నాయి, ఏ ప్రాబ్లం లేదు. కానీ అల్లర్లు అందుకని పోలీసులు చాలా భద్రత, చాలా చాకచక్యంగా మంచి ముందస్తు భద్రత చేసుకున్నారు. కాకపోతే మీరు పిలిపించినప్పుడు కొద్దిగా జాగ్రత్త చేయాలి. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇంత ఏర్పడలేదు. అప్పుడు ఉద్యమం ఉన్నప్పుడు తెలంగాణ ఆనందం ఉండే, ఒక 100 మంది అక్కడ రెడీగా ఉంటుండే, అన్ని ఆ ఏరియా బస్సులే ఇవ్వకపోతుండే ఆ ఏరియాకి వచ్చి. ఇప్పుడు మొత్తం బస్సులు ఇటు అటు పోతున్నాయి. నాకు సిగ్గు శరం మానం ఇజ్జత్ అనిపించి ఈ వీడియో పెట్టిన. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఎవరిని తిట్టను, ఎవరిని అనను. కానీ జ్ఞానం రావాలి, బుద్ధి రావాలి, డెవలప్మెంట్ కావాలి, ఇంకా అది చేయాలి, ఇవన్నీ చేయాలని తపన. ఓకే, మళ్ళీ ఉంటా. ఓకేనా? బాయ్.